ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీషోలో నేను తీసుకున్న కిచెన్ వేర్ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. కిచెన్లో బాగా యూస్ఫుల్, ట్రెండింగ్ అండ్ మన కిచెన్లో ఉన్న థింగ్స్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎండింగ్ వరకు చూడండి. బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తక్కువ ధరలో మంచి కలెక్షన్ తీసుకొచ్చాను. లెట్స్ గో టు ద వీడియో. మీషోలో నేను తీసుకున్న ఈ బ్లాక్ కలర్ యుటెన్సిల్స్ హోల్డర్ చూసేద్దాము. దీని ప్రైస్ రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా నాకు 364 ప్రైస్ పడింది. బ్లాక్ కలర్లో తీసుకున్నాను. దీని డైమెన్షన్స్, లెంత్, హైట్, డీప్ కూడా నేను రిఫరెన్స్ పిక్ పెట్టాను. ఎందుకంటే మనకున్న కబోర్డ్స్లో కానీ కిచెన్లో కానీ మనకున్న స్పేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మన జార్స్ కూడా ఎలా ఉంటాయి దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్పేస్ సేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్స్ ఎంత కొంటున్నాం అనేది కాకుండా మన తక్కువ స్పేస్ని కూడా చాలా క్లాసీగా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ బ్లాక్ మెటల్ అండి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. రస్ట్ ప్రూఫ్. ఇదైతే 2 టైర్ మల్టీపర్పస్ ర్యాక్ అండి. ఇది సైడ్లో అయితే యుటెన్సిల్స్ హోల్డర్ పెట్టుకోవచ్చు, స్పైస్ ర్యాక్స్ పెట్టుకోవచ్చు, స్టేషనరీ పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో చూడండి, ఫ్రంట్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చారు. కింది స్టెప్లో మాత్రం మనకు బ్యాక్ సైడే సపోర్ట్ ఇచ్చారు. కింది దాంట్లో మనకి 2 లేయర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలా పెట్టుకోవాలి యుటెన్సిల్స్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. దీనికైతే 1290 రేటింగ్స్, 577 పాజిటివ్ రివ్యూస్తో 4 స్టార్ రేటింగ్లో ఉందండి మీషోలో. ఈ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ మనకి తక్కువ స్పేస్ ఉన్నప్పుడు మన కిచెన్ని క్లాసీగా కానీ మన ఇంట్లో ఉన్న రూమ్స్ని ఈజీగా డెకరేట్ చేసుకోవడానికి, థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మీషోలో తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలో ఈ స్పేస్ ర్యాక్ చూసేయండి. జస్ట్ 208 రూపీస్లో వచ్చేసింది. దీని క్వాలిటీ కూడా చూపిస్తున్నాను. మనకి ఇక్కడ లెగ్స్ ఇచ్చారు కదా, అది ప్లాస్టిక్ క్వాలిటీతో ఇచ్చారు, ఆరెంజ్ కలర్లో. స్టెయిన్లెస్ స్టీల్ స్పైస్ 2 టైర్ ట్రాలీ కంటైనర్ అండ్ ఆర్గనైజర్ మన కిచెన్లో కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. థింగ్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. మీషోలో 3.7 స్టార్ రేటింగ్తో 2K రేటింగ్స్ అండ్ 866 పాజిటివ్ రివ్యూస్తో టాప్లో ఉందండి. తీసుకున్న వన్ మోర్ స్పైస్ ర్యాక్ చూసేద్దాము. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీలోనే తీసుకున్నాను. దీని ప్రైస్ నాకు 246 రూపీస్ ప్రైస్ పడింది. దీని లెంత్ కానీ హైట్ కానీ వీళ్ళు మనకి డైమెన్షన్తో సహా మెన్షన్ చేశారు. అంటే స్పైస్ ర్యాక్స్ తీసుకునేటప్పుడు మన జార్స్ ఏ సైజులో ఉన్నాయి, వాటి డీప్ ఎంత ఉంది, మనం తీసుకునే ర్యాక్ స్పేస్ ఎంత ఉంది, ఇలాంటివి చెక్ చేసుకోవాలండి. అండ్ బ్లాక్ కలర్ బెటర్ ఉంటుందా, స్టెయిన్లెస్ స్టీల్ బాగుంటుందా, మన కబోర్డ్స్కి మ్యాచ్ అవుతుందా, లేకపోతే సెల్ఫ్స్ అయితే సెట్ అవుతుందా లేదనే చూడాలి. ఇక్కడ వీళ్ళు మనకి వాచెస్ ప్రొవైడ్ చేశారు, అదే నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మన కింద పైన 2 టైర్స్ సేమ్ డీప్తో వచ్చింది. అదే బ్లాక్ కలర్ది అయితే డిఫరెంట్గా వచ్చింది. టైర్స్ స్పేస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ వాటి మధ్యలో గ్యాప్ కూడా ఉంది కదా, మన జార్స్ చిన్నగా ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్లో పెడితే పడిపోతున్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఆ స్టెయిన్లెస్ స్టీల్ మధ్యలో గ్యాప్స్ కూడా వస్తాయి కదా, అది చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపించే అన్ని స్పైస్ ర్యాక్ క్వాలిటీస్ అకార్డింగ్ టు ద ప్రైస్ 200% బెటర్ అండి. ఇంతకుముందు చూపించిన స్పైస్ ర్యాక్ అయితే 1042 రేటింగ్స్, 366 పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు చూపించే ఈ ర్యాక్ మాత్రం అన్నింటికన్నా డిఫరెంట్గా ఉంటుంది. ఇంతవరకు చూపించిన ర్యాక్స్ మనం సైజు అడ్జస్ట్ చేసుకోలేము. దీనిని మాత్రం మనము మన కబోర్డ్లో స్పేస్లో, ఈవెన్ మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్లో కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని లెంత్ని మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా దీన్ని మీషో వెబ్సైట్లో కిచెన్ డిష్ ర్యాక్ ఎక్స్పాండబుల్ స్టాండ్ అనే మెన్షన్ చేశారు. కాకపోతే ఇప్పుడు మనకు వార్డ్రోబ్లో ఎక్కువ డీప్గా ఉంది, ఎక్కువ హైట్ ఉందనుకోండి, అక్కడ మళ్ళీ మనం ఇప్పుడు సెల్ఫ్ పెట్టించలేము. ఈవెన్ సిమెంట్ సెల్ఫ్లో కూడా మనకి ఇంకొకటి ఎక్స్ట్రా సెల్ఫ్ లాంటిది కావాలనుకున్నప్పుడు ఇలాంటిది తీసుకోవచ్చు. మనము చిన్న చిన్న బిలాంగింగ్స్ ఉంటాయి కదా, స్టేషనరీ ఐటమ్సే కానీ క్లాత్ ఐటమ్సే కానీ దీనిపైన మన కబోర్డ్ హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎక్కడంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ పిక్ కూడా మీకు షేర్ చేశాను, కొంచెం ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుందని. అయితే మనం ఎలాంటి స్పేస్లో అయినా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. దీని క్వాలిటీ కూడా స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చేసారు. మీషోలో అయితే ఈ ప్రోడక్ట్కి 4.4 స్టార్ రేటింగ్తో టాప్లో ఉందండి. దీని ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంది, 356 రూపీస్లో ఉంది. స్టీల్ రాడ్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని బట్టి మనం జార్స్ కానీ మనం పెట్టుకునే ప్లేస్ కానీ సెట్ చేసుకోవాలి. ఈవెన్ హాల్లో కూడా డెకరేటివ్గా కూడా మనం ఈ స్పైస్ ర్యాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. అదే పర్పస్లో ఇప్పుడు నేను చూపించబోయే ఈ స్పైస్ ర్యాక్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను బ్లాక్ కలర్లో తీసుకున్నానండి, అంటే బ్లాక్ మెటల్.
స్టైలిష్‌గా ఉంది అండ్ డిజైన్ వేర్ టైప్‌లో ఉంది. రస్ట్ ప్రూఫ్ అండి ఇది కూడా. మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా వీళ్ళు మనకిక్కడ రిఫరెన్స్ పిక్‌లో ప్రొవైడ్ చేశారు. అయితే మనం యూజ్ చేయనప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇది ఫోల్డబుల్ షెల్ఫ్ ర్యాక్ అండి. మన ఇంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్‌ని కూడా దీనిపైన మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆ రిఫరెన్స్ పిక్ కూడా ఇందులో షేర్ చేస్తాను. దీన్ని ఈజీగా కూడా అసెంబుల్ చేయొచ్చు. ఇక్కడ మనకి సైడ్‌కి చిన్నగా కొండలు ఇచ్చారు కదా! దానిపైన మనం ప్లేస్ చేస్తే స్టిఫ్‌గా ఉంటుంది. ఏవే కానీ ఇప్పటివరకు వీడియోలో చూపించిన ప్రతి ర్యాక్ కూడా ఎలాంటిది ఊగట్లేదు. స్టాండర్డ్‌గానే ప్లేస్ అవుతుంది. పైన టైరు కొంచెం డీప్ తక్కువగా ఉంది. కిందిది మనకి డీప్ ఎక్కువ ఉంది. పైన దాంట్లో మనం సింగిల్ లేయరే పెట్టడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కింది దాంట్లో మాత్రం మనకి 2 లేయర్స్ అంటే జార్స్ సైజు మన స్టీల్ డబ్బాల సైజు చిన్నగా ఉంటే 2 లేయర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు చూపించేది పెద్ద పెద్ద నట్లు లాంటిది ఇచ్చారు. సో అస్సలు మనకి విరిగిపోయే ఛాన్స్ కానీ ఊడిపోయే ఛాన్స్ కానీ లేదు. అండ్ మన కింద కూడా లేబులింగ్ దగ్గర కూడా చాలా మంచి స్టాండర్డ్తో ఇచ్చేసారు స్టాండ్స్ కూడా. అండ్ డిజైన్ వేర్గా ఉంది కాబట్టి క్రియేటివ్ పర్పస్లో కూడా ఫ్లవర్ వాజ్లు కానీ ఒక దగ్గర ప్లేస్ చేయొచ్చు. ఏదైనా ప్లేస్ని హైలైట్ చేయాలన్నా కానీ ఇలాంటి స్టాండ్స్ పెట్టి కార్నర్ స్పేస్ని కూడా మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ 350 రూపీస్ ఉంది. 2K రేటింగ్స్ అండ్ 908 పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్.